హౌస్ మేట్స్ ను కూల్ చేసేందుకు ఫన్ గేమ్ ఇచ్చిన బిగ్ బాస్ తర్వాత చీఫ్ కంటెండర్ కోసం మరో గేమ్ పెట్టాడు. మరి ఆ గేమ్ లో ఎవరు గెలిచారు, ఎవరు చీఫ్ అయ్యారు? మార్నింగ్ మస్తీ బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ఉదయాన్నే కాస్త ఫన్ గేమ్ ఆడించాడు. కలర్ విచ్ కలర్ అంటూ చిన్న పిల్లల ఆట ఆడించాడు. మధ్యలో హౌస్ మేట్స్ తో డాన్సులు కూడా వేయించాడు. అనంతరం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ ను ముగిసిందని బిగ్ బాస్ వెల్లడించాడు. 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయని ప్రకటించాడు. ఎక్కువ టాస్కులు గెలిచిన శక్తి టీం నుంచి ఒకరిని నేరుగా చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. ఏడ్చిన యష్మి పృథ్వీ. దీంతో యష్మి పృథ్వీ తాను కంటెండర్ అవుతానంటే తాను అవుతానని వాదించుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీ నువ్వు మణికంఠను అబ్బాయి కాదని కామెంట్ చేయలేదా అని నెగటివ్ ఎత్తి చూపడంతో యష్మి ఏడ్చేసింది. అమ్మ తోడు అలా అనలేదని, దాని గురించి మాట్లాడొద్దని అడిగింది. ఇక యష్మిని ఓదార్చబోయి పృథ్వీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు. పైకి కఠినంగా కనిపించే ఇద్దరు కంటితడి పెట్టుకోవడంతో నిఖిల్ ఆశ్చర్యపోయాడు. పృథ్వీ ఏడుస్తున్నాడని తెలిసి విష్ణుప్రియ మనసు కలుక్కుమంది. నువ్వు రోజు దిష్టి తీయించుకో అంటూ అతడిపై ప్రేమ ఒలకబోసింది. నానా రభస తర్వాత నిఖిల్ పృథ్వీని చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. మరో చీఫ్ కంటెండర్ ఎంపిక కోసం బిగ్ బాస్ హ్యాపీ పప్పీ గేమ్ పెట్టాడు. ఇందులో కుక్కపిల్ల బొమ్మల మీద ఇంటి సభ్యుల పేర్లుంటాయి. ప్రతి ఒక్కరూ తమ పేరుకు బదులుగా వేరే పేరున్న పప్పీనే సెలెక్ట్ చేసుకుని ఆడాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ కు కొత్త సంచాలక్. పప్పీని చివరగా ఇంటికి తీసుకువచ్చిన కంటెస్టెంట్లతో పాటు పప్పీ మెడలోని ట్యాగ్ పై ఎవరి పేరుంటుందో ఆ కంటెస్టెంట్ ఇద్దరు డేంజర్ జోన్ లో నిలబడతారు. వారిలో ఒకరి సంచాలకుడు అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ లో నుంచి అవుట్ అయిన కంటెస్టెంట్ సంచాలకుడుగా మారుతూ ఉంటారు. మొదటి రౌండ్ లో మణి యష్మిని డేంజర్ జోన్ లో నిలబడ్డారు. సంచాలకుడు పృథ్వీ యష్మిని గేమ్ లో ఉంచుతూ మణిని అవుట్ చేశాడు. కావాలనే తనను రేస్ నుంచి పక్కన పెట్టేశారని మణి ఫీల్ అయ్యాడు. మణిని టార్గెట్ చేశారా? రెండవ రౌండ్ లో యష్మి, ప్రేరణ డేంజర్ జోన్ లో నిలబడ్డారు. ప్రేరణకు చీఫ్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని మణి యష్మిని అవుట్ చేశాడు. నన్ను టార్గెట్ చేశావని యష్మి అనగా తాను టార్గెట్ చేయలేదని మణి వాదించాడు. నీతో ఎవడ్రా మాట్లాడతారు, పోరా, నీకైతే చీఫ్ అయ్యే అర్హత లేదు, నువ్వు ఎలా ఆడతావో చూస్తా అని ఛాలెంజ్ చేయగా ఏదో ఒకరోజు చీఫ్ అవుతానని మణికంఠ శపథం చేశాడు. తర్వాత మణి వెళ్లి బొమ్మలు సర్దుతుంటే దాన్ని సీత తప్పు పట్టింది. అతడిపైకి గట్టిగా అరుస్తూ క్లాస్ పీకింది. విష్ణు అవుట్. దీంతో మణి అందరూ కలిసి కార్నర్ చేస్తున్నట్లుగా ఉందని కన్నీళ్లు పెట్టుకోగా యష్మి వెళ్లి ఓదార్చడం విశేషం. సీతు అంటే ఇష్టం, తనను తప్పుగా అర్థం చేసుకుందని ఎమోషనల్ అవ్వడంతో వెంటనే ఆమె కూడా వెళ్లి ఓదార్చింది. మూడవ రౌండ్ లో ప్రేరణ, విష్ణుప్రియ డేంజర్ జోన్ లో నిలబడ్డారు. వీరిలో నుంచి యష్మి విష్ణును గేమ్ నుంచి అవుట్ చేసింది. 4వ రౌండ్ లో నైనిక, సీత నిలబడగా విష్ణు సీతను అవుట్ చేసింది. అతడే చీఫ్. 5వ రౌండ్ లో నైనిక తన పప్పి తానే తెచ్చుకోవడంతో గేమ్ లో నుంచి అవుట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ లో గేమ్ పూర్తవలేదు కానీ ఆల్రెడీ నబీల్ చీఫ్ కంటెండర్ గా, ఆ తర్వాత చీఫ్ గారు సెలెక్ట్ అయ్యాడట. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్య ఓం ను సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.